హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ నేను పాస్ట్ 2 days నుంచి కూడా నా మ్యారేజ్ అప్డేట్స్ అనేవి వీడియో చేస్తున్నాను కదా. సో ఇదేంటంటే ఎంగేజ్మెంట్ ముందు రోజు అనమాట. సో ఎంగేజ్మెంట్ ముందు రోజు డెకరేషన్ మేమే చేసుకున్నాము, బయట ఎక్కడ ఇవ్వకుండా మేమే ఓన్గా చేసుకున్నాం అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలామందికి యూజ్ అవుతుంది కూడా. ఎవరైనా కొత్తగా ఇలాగ పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు, ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి డెకరేషన్కి వాటికి హల్దీకి కానీ పెళ్లి కూతురు చేసినప్పటికి కానీ ఇలా ఏ ఫంక్షన్స్కి అయినా సరే చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి. ఇంకా ఏం అప్డేట్స్ ఇచ్చినా సరే మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. మేము ముందుగా ఈ డెకరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. ముందు రోజే ఏంటంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేసుకున్నాము, 6 ఆ టైంకి. ఎందుకంటే మళ్ళీ మెహందీ అవన్నీ పెట్టుకోనికి టైం సరిపోదు అని చెప్పి. సో ఏంటంటే అక్కడున్న దివానా కట్ని ఏంటంటే మూవ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మేము అనుకున్న దానికి. సో ఏంటంటే అక్కడున్న దివానా కట్ని ఏంటంటే మేము తీసి పక్కన పెట్టేస్తున్నాము. ఎందుకంటే దాని ప్లేస్లో మళ్ళీ చైర్ అదంతా వెయ్యాలి కాబట్టి దాన్ని రిమూవ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా ఏంటంటే అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మరి తర్వాత డెకరేషన్ అవన్నీ చేసిన తర్వాత క్లీన్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది కదా. సో ఏంటంటే ముందుగానే క్లీన్ కూడా చేసేసుకొని, అండ్ ఇప్పుడు ఏంటంటే మా డెకరేషన్కి తగ్గట్టు ఇలా ఒక స్టాండ్ అయితే మేము తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఇందులో కొంచెం చిన్నదున్నా సరిపోతుంది, కానీ ఏంటంటే మాకు పెద్దది దొరికింది. సో అందుకని చెప్పి ఇంకా దాన్నే తీసేసుకున్నాం అనమాట. పెద్దదాన్ని తీసుకొని మేము ఎక్కడైతే డెకరేషన్ చేయాలి అనుకుంటున్నామో అక్కడైతే ప్లేస్ చేసేసామన్నమాట. ఇంకా అది అటు ఇటు ఊగకుండా తర్వాత మేము రాళ్ళు పెట్టాము అటువైపు ఇటువైపు కూడా. సో ఏంటంటే ముందుగా చూసుకుంటున్నాము అది సరిపోయిందా లేదా. దాన్ని ఇంకేంటంటే కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను అనుకున్న థీమ్ ఏంటంటే అరిటాకులతోని ఫ్లవర్స్తోని డిజైన్ చేయాలి అని చెప్పి, అంటే డెకరేషన్ చేయాలి అని చెప్పి. ఎందుకు అంటే న్యాచురల్గా కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా ఏంటంటే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఈ అరిటాకులు ఇంకా ఏంటంటే లైవ్ ఫ్లవర్స్ పెట్టామనుకోండి అది మంచిగా కనిపిస్తుంది అనమాట. ప్లాస్టిక్ ఫ్లవర్స్ కన్నా ఏంటంటే ఇలా ఒరిజినల్వి పెట్టడం వల్ల మనకి బాగా అందంగా కనిపిస్తుంది. మనకి ఆన్లైన్లో ఆర్టిఫిషియల్గా చాలా దొరుకుతాయి, అరిటాకులు లాంటివి క్లాత్స్ ఇంకా ఏంటంటే అలాంటివి దొరుకుతూ ఉంటాయి. కానీ అవి ఆర్టిఫిషియల్ కదా, మనం ఏంటంటే ఒరిజినల్గా చేద్దామని చెప్పి ఇలా అయితే మేము ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకా ఆడేంటంటే దానికి సరిపడా ఆకులు అవన్నీ కూడా తడి క్లాత్తోనే మొత్తం నీట్గా తుడిచేసాను. అది తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఒక ప్లాస్టిక్ ఏంటంటే వినాయకుడు తీసుకున్నాం అనమాట మధ్యలో ప్లేస్ చేయడానికి అని చెప్పి. ఇది యాక్చువల్లీ థర్మాకోల్ షీట్తో కూడా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే థర్మాకోల్ షీట్ అనేది పొరపాటున ఇరిగిపోయింది అనుకోండి మళ్ళీ పెద్ద కష్టం అవుతుంది కదా. ఇది థర్మాకోల్ షీట్ లాగే కనిపిస్తుంది కానీ కాదనమాట, ప్లాస్టిక్ లెక్క వస్తుంది కొంచెం. సో ఏంటంటే దాంతోపాటు అల్పిన్స్ కూడా తీసేసుకున్నాను ఇది కొనుక్కుంటున్నప్పుడే. సో ఇది ఒకటి నాకు 70 రూపీస్ 80 రూపీస్ పడింది వినాయకుడిది. సో ఇప్పుడు ఏంటంటే దాని చుట్టూ కూడా అల్పిన్స్తోని ఎల్లో కలర్వి చామంతి పూలు ఉంటాయి కదా. సో దాంతోని మా వదిన ఏంటంటే మొత్తం డిజైన్ చేస్తుంది అనమాట. మొత్తం అల్పిన్స్తోని ఎక్కడ షీట్ కనిపించకుండా మొత్తం అంతా కూడా పువ్వులతో పెట్టేస్తుంది. అండ్ పైన ఓన్లీ మేము రెడ్ ఫ్లవర్స్ ఎందుకు పెట్టామంటే గులాబీలు కిరీటం టైపర్ కదా అక్కడ ఇచ్చాడు. సో కిరీటానికి కొంచెం ఇంకా బాగా కనిపించడానికి అని చెప్పి మేము రోజ్ ఫ్లవర్స్ అయితే అక్కడ అల్పిన్స్తో పెట్టేసుకున్నాము. ఇది ఫైనల్ లుక్ అనమాట వినాయకుడిది. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా మీరు, డైరెక్ట్గా మనం అరిటాకుల్ని పెట్టేలేం కాబట్టి ముందుగా మేము ఏంటంటే ఇలాగ ఒక క్లాత్ని తీసుకున్నాం, అంటే శారీని తీసుకున్నాము. పంచేలేని శారీయే తీసుకోండి, ఎందుకంటే అల్పిన్స్ అవన్నీ పెడతాం కాబట్టి మళ్ళీ ఆ శారీ అనేది పనికిరాదనమాట. సో అందుకే ముందుగా తీసుకునేటప్పుడు ఇలా దానికి సరిపడా ఒక పెద్ద క్లాత్ని ఏంటంటే ఏదైతే వేస్ట్ క్లాత్స్ కానీ వేస్ట్ శారీస్ కానీ ఉంటాయో అలాంటివి తీసుకోండి. అండ్ మేము తీసుకున్న అరిటాకులు కూడా ఏంటంటే చాలా పెద్దవన్నమాట. ఒక్క అరిటాకు పెడితే మొత్తం అంతా సరిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న అరిటాకులు పెడతారు, దానివల్ల ఏంటంటే మనకి పని ఎక్కువైపోతుంది, ఇంకా ఏంటంటే ఊడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఏంటంటే ఇది మా విలేజ్లో ఇంత పెద్ద అరిటాకు
దొరుకుతాయి. సో దొరకలేని వాళ్ళకైతే మనం ఏం చేయలేము. కానీ దొరికితే మాత్రం ఇలా పెద్ద అరిటాకులే తీసుకోండి. సింపుల్గా పని అనేది అయిపోతుంది అనమాట. ఇంకా చూడండి ఆ శారీని ఏంటంటే ఎక్కడ ఊడిపోకుండా మొత్తం ఏంటంటే తాడు పెట్టి మొత్తం అంతటికి కూడా కడుతున్నాం అనమాట. ఎందుకంటే స్టాండ్ అనేది అటు ఇటు అవ్వకుండా స్టేబుల్గా ఉండడానికి అని చెప్పి అదంతా శారీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా అరిటాకు ఏంటంటే కొంచెం పైన ఉంటుంది కదా కాడ లాంటి దానికి కన్నం పెట్టి దాంట్లో దారం పెట్టి స్లిజర్తో మేము పెట్టుకున్నాము. మీ దగ్గర ఇంకేదైనా ఉంటే దాంతోనే పెట్టుకోండి. సో దారం పెట్టి ఆ పైన ఉన్న ఏ రాడ్ అయితే ఉందో దానికి ఏంటంటే కట్టేసామన్నమాట. ఇక మధ్యలో అంతా అల్పిన్స్ అయితే పెట్టేసుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత ఇందాక మనం వినాయకుడిని తయారు చేసుకున్నాము కదా. సో వినాయకుడికి కూడా ఏంటంటే ఇలాగ మధ్యలోకి సెంటర్లోకి వచ్చేటట్టు ఏంటంటే తాడుతో ఏంటంటే పెట్టేసుకున్నాం అనమాట. అది కూడానా ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత బంతి పువ్వులు ఉంటాయి కదా మనకి ఏంటంటే అవి విడి పువ్వులు దొరుకుతాయి. విడి పువ్వులు తెచ్చుకొని మీరు మాలలా కట్టుకొని వాటిని పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదు విడి పువ్వులు అవైలబుల్గా లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఏంటంటే దండలు కట్టేసినవే అమ్ముతారనమాట. సో వాటిని కూడా తెచ్చుకోవచ్చు. సో మేము ఏంటంటే రెండు తెచ్చుకున్నాం అనమాట. రెండు యూజ్ అవుతాయేమో అని చెప్పి విడి పువ్వులు తెచ్చాము, ఇంకా దండలు కట్టేసినవి కూడా తెచ్చాము. సో వాటితో ఏంటంటే ముందుగా దండలు కట్టేసినవి ఏవైతే ఉన్నాయో దాంతో ఏంటంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసారు కదా స్టెప్ వైజ్గా పెట్టామన్నమాట. ఒకే ఆర్డర్లో పెడితే మనకి అంత లుక్ అనేది రాదు. సో ఏంటంటే స్టెప్ వైజ్గా పెట్టినట్లయితే మనకు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అలా లైన్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఏంటంటే ఒక డిజైన్ ఫామ్ అయినట్టు అక్కడ కూడా బంతిపూలు అనేవి పెట్టేసాము. ఇంకా ఏంటంటే ఆ హెచ్ఎస్ అవి కనిపిస్తున్నాయి కదా అవి కూడా నేను తీసుకున్నాను. అది నాకు రెండు కలిపి 30 రూపీస్ ఎంతో పడింది. అండ్ ఈ గంటలు కూడా ఒకటి 10 రూపీస్ ఎంతో పడింది. 4 తీసుకున్నాను ఇవి కూడానా. ఇలాగా వీటన్నిటికీ నాకు ఒక 200 అయింది అంతే. అరిటాకులకి ఏంటంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అంటే తెచ్చిన వాళ్ళకి మరి ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి దానికి కూడా కాస్ట్ అయింది. ఫ్లవర్స్కి ఒక 500-600 అయ్యింది మొత్తం. అదంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత మరి చైర్ అనేది లేకపోతే అసలు ఇంకా డెకరేషన్ అంత లుక్ అనేది రాదు. సో ఏంటంటే చైర్ కూడా తెప్పించేసాము. ఇప్పుడు చూడండి మంచి లుక్ వచ్చింది. అసలు మనకి ఫొటోస్లో కానీ వేటికైనా అసలు ఎంత బాగా పడతాయో. ఇంకా అటు ఇటు కూడా ఏంటంటే టేబుల్స్ పెట్టి తోలుబొమ్మలు ఉన్నాయన్నమాట మా దగ్గర. ఆ తోలుబొమ్మలు కూడా పెట్టి ఇలా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసాము. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే చేసాము సేమ్. ఇది ఫ్రెండ్స్ మన ఫైనల్ డెకరేషన్ వచ్చేసి మీకు కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎంగేజ్మెంట్లకైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసినప్పటికైనా హల్దీకైనా దేనికైనా సరే బాగా పనికొస్తాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేచురల్గా చాలా బాగుంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్గా అయితే మీకు ముందుగానే చెప్పినట్టు చాలా వరకు దొరుకుతాయి కానీ అవి ఆర్టిఫిషియల్ అని చెప్పి ఈజీగా మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఏంటంటే తక్కువలో తక్కువ మీరు ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నా కొన్ని ఫ్లవర్స్లో మీకు అంత ఎక్కువ కాకుండా తక్కువ తీసుకున్నా సరే 300-400తో అయితే మీరు మెయింటైన్ చెయ్యొచ్చు. సో ఇది న్యాచురల్గా కనిపిస్తుంది. ఫొటోస్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి నన్ను అడిగితే. ఎందుకంటే హెవీ డెకరేషన్స్ చేసేదానికన్నా ఇలా మనమే చాలా క్రియేటివ్గా ఆలోచించి చేసుకున్నట్లయితే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఇదంతా నేనైతే ఒక్కదాన్నే చేయలేదు. మా డాడీ, మా అన్నయ్య, మా వదిన బాగా కష్టపడ్డారనమాట. మా వదిన కూడా ఎక్కువ కష్టపడింది డెకరేషన్ చేయడంలోని. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోవద్దు. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కొత్తగా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళు, ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఇంకైతే ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.